శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురూపదేశ రత్నమాల్లో జీవన్ముక్తులు అనే అంశాన్ని గురించి చెప్పుకుంటూ, కర్తృత్వ భావన శూన్యులై భగవత్ ఇచ్చకి కట్టుబడి ఐహిక జీవితాన్ని గడుపుతున్న జీవన్ముక్తులని భక్తితో స్తుతించే సత్పురుషులకు పుణ్యం కలుగుతుందని, దూషించే దుష్టులకు పాపం కలుగుతుంది గ్రహించాలి. ఎందుకంటే ఆ జ్ఞానులు సర్వాతీతంగా ఉండే ఆత్మనే స్వరూపంగా అనుభవిస్తున్నారు. వారు నేను ఈ దేహాన్ని అంటూ దీని మీద అహంకార మమకారాలతో కూడిన వ్యవహారాలు చేయడం లేదు. వాళ్ళు సర్వాతీతంగా ఉండే తమ స్వరూపమైన ఆత్మని తమ స్వరూపంగా అనుభవిస్తున్నవారు. వారు ఎప్పటికీ కూడా జడదేహాన్ని నేను అని ఎంచే అజ్ఞానులైన లోకులు ఆ జ్ఞానులను దుఃఖిస్తున్న శరీరంగా చూస్తారు. ఎందుకంటే వారు దేహం అనుకుంటున్నారు కనుక. అది చూసేవారి దృష్టి దోషం అని పై పద్యంలో చెప్పారు. వారు దేహాత్మభావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కలుగుతున్నవన్నీ కూడా జ్ఞానికే కలుగుతాయనేటువంటి భావంతో చూస్తూ ఉంటారే తప్ప జ్ఞానులకి అటువంటి దేహ సంబంధమైన వ్యవహారాల మీద ఏ వ్యామోహము ఉండదు. పైగా వారేమో కర్తృత్వ భావ శూన్యులై నేను చేస్తున్నాను నాది అన్న భావన కొంచెం కూడా లేని వారే భగవత్ ఇచ్చకి కట్టుబడి ఐహిక జీవితాన్ని గడుపుతున్న జీవన్ముక్తులు. వాళ్ళకి దేహం ఉంది కనుక ఈ దేహం జీవిస్తుంటే ఇది భగవత్ ఇచ్చ ప్రకారం జరుగుతోంది అని వారికి బాగా తెలుసు గనక ఇక ఈ దేహంతో జీవిస్తున్నారు. కానీ ఆ జీవన్ముక్తులను భక్తితో స్తుతించే సత్పురుషులకు పుణ్యం కలుగుతుందని, అటువంటి జీవన్ముక్తుల్ని భక్తితో ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వారికి పుణ్యం కలుగుతుందని, వారి నిజతత్వాన్ని తెలుసుకోలేక దూషించే దుష్టులకి పాపం కలుగుతుందని గ్రహించాలి. జీవన్ముక్తునికి కర్తృత్వం లేనప్పుడు వారి ద్వారా కర్మలు ఎలా జరుగుతాయి? అదేంటండి, జీవన్ముక్తులు కర్తృత్వమే లేదంటున్నారు, మరి వాళ్ళ ద్వారా పనులు జరుగుతాయి అంటున్నారు. ఎలా జరుగుతాయి? జరగవు. అయితే వారు కర్మలు చేస్తున్నట్లు చూస్తున్నామే, జరగదంటున్నారు. మరి వాళ్ళు పనులు చేయడం మేము స్వయంగా చూస్తున్నాం కదండి. అంటే వారిలో కర్తృత్వ భావన లేదు, నేను చేస్తున్నాను అన్న భావన లేదు, అహంకారం లేదు. భగవంతుడే వారి హృదయంలో ఉంటూ ఆ కర్మలు ఆచరిస్తున్నాడు. అక్కడ కర్మలు చేసేది భగవంతుడే తప్ప నేను అనేటువంటి ప్రత్యేక వ్యక్తిత్వ భావన కలిగిన వాడు అక్కడ లేడు. నిన్న చెప్పారు కదా, ఆ రేడియోలోంచి పాటలు వస్తున్నాయి కానీ ఎవరు అక్కడ లేరు. అయినా రేడియోలకే పాటలు వస్తున్నాయి. మరి ఎవరు పాడుతున్నట్టు? రేడియో పాడుతోందని ఎవరు అనం, రేడియోలోంచి పాటలు వస్తున్నాయి అంటాం. అలాగే ఆ శరీరంలో నుంచి ఆ కర్మలన్నీ ఆ మహాశక్తి సంపన్నుడైన భగవంతుడే చేస్తున్నాడు అని గ్రహించాలి. ఎందుకంటే వారిలో కర్తృత్వ భావం లేదు, అహంకారం లేదు. భగవంతుడే వారి హృదయంలో ఉంటూ ఆ కర్మల్ని ఆచరిస్తున్నాడు. మరి అహంకార మమకారాలు రెండూ నశించిన మౌన స్థితిలో, నేను నాది అన్న భావనే లేనటువంటి పరమ మౌన స్థితిలో జీవన్ముక్తులు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే, గాఢ నిద్రలో ఉండే శిశువులను కూర్చోబెట్టి వారికి ఆహారం పెడుతున్నప్పుడు నిద్రలో ఆ శిశువులు తింటారు, కానీ వారికి తాము తిన్నామన్న సంగతి తెలియదు. అలా ఉంటాయి వారి పనులు. వారి శరీరంతో ఏవేవో పనులు చేయబడుతూ ఉంటాయి, కానీ ఆ పనుల మీద ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేకపోవడం వల్ల ఆహా చేసావా ఆహా అనుకుంటారే తప్ప నేను చేసా, నేను తిన్నా, నేను విన్నా అని అనరు. ఎందుకంటే అక్కడ నేను లేదు వాళ్ళకి. నిద్రలో శిశువు తాను తింటున్నాను అని అనే కర్తృత్వమో, ఈ రుచి బాగుంది అనేటువంటి భోక్తృత్వమో లేనివాడే ఉన్నాడు. ఆ పిల్లాడు ఏం పెట్టారు, పెరుగన్నం పెట్టిందా, కూరన్నం పెట్టిందా వాళ్ళమ్మ తెలీదు, తినేశాడు. లేదు బాబు, లేనన్నా అన్నం తినలేదు, నువ్వు 2 మెతుకులు తినిపించేస్తాను అని చెప్పి లేచి కూర్చోబెట్టి అన్నం కలిపి పెట్టేస్తుంది. వాడు తినేసి మళ్ళీ పడుకుంటాడు. రాత్రి నీకు అన్నం పెట్టాను రా బాబు అంటే, అమ్మో నేను ఎప్పుడు తిన్నాను, నేను తినలేదు, ఏమో నాకు తెలీదు
ఏం తిన్నావు ఏమో నాకు తెలియదు. వాడు పెరుగన్నమే తిన్నాడో పులుసు అన్నమే తిన్నాడో వాడికి తెలియదు, కానీ తిన్నాడు తినడం. అయితే అక్కడ భుజించడము అనే చర్య మాత్రం పూర్తి చేసినట్లు మౌన స్థితిలో ఉండి నిద్రపోని నిద్రలో ఉండేటువంటి జ్ఞానులు కూడా కర్తృత్వ భోక్తృత్వాలతో కూడిన కర్మలు చేస్తున్నట్లు కనపడతాయే గాని వారికి మేము చేస్తున్నామన్న భావనే ఉండదు. నిద్రపోయే పిల్లాడు అన్నం తిన్నాడు, నేను తిన్నానని వాడు అనుకోడు. అలాగే జ్ఞాని కూడా దేహం నేను కాదు, నాది కాదు అనేటువంటి దేహం పట్ల అహంకార మమకారాలు లేకుండా వ్యవహారాలు చేస్తున్నప్పుడు చూసేవాడికి చేసినట్లు ఉంటాడే గాని ఆయన అవేవి చెయ్యని వాడే. ఎవరన్నా అంటే ఆహా చేశానా, ఓహో అన్నానా, ఆహా అని ఉంటాడంతే. ఇప్పుడు లోకంలో కూడా చాలా మంది వాళ్ళు చేసిన తప్పుడు పనులు కప్పిపుచ్చుకోవడానికి కూడా అలాగే నటిస్తూ ఉంటారు. అది ఇది ఒకటి అనుకోకండి, అది ఇది ఒకటి కాదు. వీరికి ప్రతి పని పట్ల అలాగే ఉంటారు వాళ్ళు. లౌకికులైతే కొన్ని వాళ్ళ స్వార్థానికి సంబంధించిన వాటి పట్ల తెలియనట్టు ఎరగనట్టు ఉంటారు. వాళ్ళ సొంత విషయాలు అయినప్పుడు, వాళ్ళకి ఇష్టమైన విషయాలు అయినప్పుడు ఆహా ఓహో అంటూ ఉంటారు. అది ఇది ఒకటి కాదు. కాబట్టి ఏ పని చేస్తున్నా సరే నేను చేస్తున్నాను అనేటువంటి భావన వారికి ఎప్పుడు కలుగదు. కూలీ కోసం బరువును తలపై మోస్తున్నవాడు గమ్యం చేరగానే బరువును దింపి సంతోషించినట్లు జీవన్ముక్తుడు కూడా తన శరీర భారాన్ని అంతిమ సమయం వరకు మోసి అప్పుడు బరువు దించుకున్నట్లుగా భావించి వదిలేస్తాడు. మనం కూలివాళ్ళని పెట్టుకుంటాం, ఏదో పనులు అవుతూ ఉంటే వాళ్ళు ఇక్కడ తట్లో ఏదో మట్టో ఇటుకలో ఏవో ఎత్తుకుంటారు. వెళ్ళి ఎక్కడ పడేయాలో అంతవరకు ఎంత బరువుగా ఉన్నా ఈడ్చుకెళ్ళి అక్కడ ఒక్కసారి పడేసి అమ్మా అని సేద తీర్చారు కదా. అలాగే ఈ జీవన్ముక్తుడు కూడా తన శరీర భారాన్ని అంతిమ సమయము వరకు మధ్యలో ఎక్కడ ఆపడానికి కుదరదు, మోసి అప్పుడు బరువు దించుకున్నట్లుగా భావించి త్యజిస్తాడు. ఇంకా శరీర భావం ఉంది కదా, తప్పదు. సరే, ఆ శరీరం వదిలిపెట్టవలసి వచ్చినట్టు మనట్లాగా అమ్మో నేను చచ్చిపోతున్నాను, అదేమైపోతుందో ఇదేమైపోతుందో అనేటువంటి ఏ విపరీత భావాలు ఉండవు. ఆ బరువు తీరింది అని హాయిగా వదిలేస్తాడు. అంటే శరీరము తాను కాదు, దానిని మోయవలసి వస్తుంది. ఎంతవరకు ప్రారంభం ఉన్నంత వరకు మోసా తర్వాత బరువు తీరిందన్నట్టు వదిలేస్తాడే తప్ప ఆ శరీరమే నేనన్న భావన లేదు కనుక బాబోయ్ చచ్చిపోతున్నాను ఏమైపోతున్నాను, వాడికి నేను నాది లేదు కాబట్టి నీ ఆస్తిపాస్తులు ఏమైపోతాయి, బంధుమిత్రులు ఏమైపోతారు అనేటువంటి బాధ భయము లేకుండా అతి నిర్వికారంగా ఆ శరీరాన్ని వదిలేస్తాడు. శ్రీ భగవాన్ భౌతిక జీవితం చివరి రోజుల్లో భక్తులు అనేవారు, భగవాన్ ఇంకా అనేక సంవత్సరాలు మీరు ఈ శరీరంలో జీవించి ఉండాలి అని ప్రార్థించేవారు. భగవాన్ ఏమన్నారంటే, భోజనం చేసి అవసరం తీరిన తర్వాత ఆ విస్తరాకులు పారేయము, దాచుకుంటామా అని వారికి సమాధానం చెప్పారు. అయిపోయింది ప్రారంభం, అదే వాడుకున్న తర్వాత పారేసి విస్తరాకు లాంటిది. విస్తరాకును పారేయడానికి ఎవరైనా బాధపడతారా అన్నారట. ఎంత అవలీలుగా మరి సత్యజ్ఞానం పొందినటువంటి జ్ఞానులు తన అనుభవాన్ని సామాన్యమైన మాటలో తెలియచేస్తారో మనకి ఆ బోధల వల్ల తెలుస్తుంది. అల్ప క్రిమి ఒకటి సముద్రపు అలల లోతుల్లో చిక్కి మరణించే క్షణంలో ఇంకా మళ్ళీ లేవలేదు. ఒక చిన్న క్రిమి అది అనుకోకుండా సముద్రపు అలల్లోకి వెళ్ళింది. ఆ అలలకి చిక్కిపోయి మరణించే క్షణంలో మళ్ళీ లేవగలదా? అది లేవలేదు. పెద్ద అల వచ్చి దాన్ని ఉంచేస్తుంది. అలాగే సత్యజ్ఞాన తరంగాలు నీలో ఉప్పొంగినప్పుడు శరీరమే నేను అని భావించే అల్పమైన అహంకారం కించిత్తైనా తల ఎత్తి నిలువలేదు. ఇంకేం నిలుస్తుంది? ఎప్పుడైతే నీలో సత్యజ్ఞాన తరంగాలు ఉప్పొంగాలి, తెలియడం కాదు, ఆహా ఓహో అనుకోవడం కాదు, అది నీ లోపల ఆ సత్యజ్ఞాన తరంగాలు ఉప్పొంగేయా, ఇక నేను దేహం అన్నటువంటి అహంకార భావన చిన్న క్రిమి నీటి అలలతో కొట్టుకుపోయినట్లు ఈ అహంకార భావన దేహాత్మ భావన కొట్టుకుపోతుంది.
నేను ఇది అనే అహంకారం నశించి ఆత్మస్వరూప మహిమను గ్రహించిన మనస్సు ఈ లోకపు దృశ్యాల వ్యామోహంలో పడుతుందా? తను ఏది కాదో దానిని తాననుకుంది. కానీ సద్గురు బోధ వల్ల, పూర్వజన్మ పుణ్యం వల్ల నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆ చిదాకాశ స్వరూపాన్ని అని గ్రహించిన మనసు మళ్ళీ ఈ లోకపు దృశ్యాల వ్యామోహంలో పడుతుందా? అలాగే నామరూప రహిత చిదాకాశ సమమైన జ్ఞాన స్థితిలో నామరూపాలు లేవు, కేవలం ప్రకాశిస్తూ ఉన్నటువంటి చిదాకాశం తానై ఉంటాడు. ఆ స్థితిలో అసత్యపు ద్వైత దృశ్యాలు సత్యత్వాన్ని పొందగలవా? అప్పుడు ఏవో అలా క్రీనీడలాగా కొన్ని కొన్ని నామరూపాలు కనపడుతుంటే అవి సత్యమని అనిపిస్తుందా? అనిపించదు. జనన మరణాలకు లోనై దుఃఖపడే జీవుడు మనమే. జనన మరణాలకు లోనై దుఃఖపడే జీవుడు ఉత్సాహంతో శ్రమించి పొందదగిన జీవన్ముక్తి దశ ఎలాంటిది స్వామి? మేము ఈ జనన మరణాలకు లోనై దుఃఖపడే జీవుడు కదా. పుట్టాము, ఇంకా పెరిగి జీవితం వెళ్ళిపోతుంటే చావుకు దగ్గరవుతున్నామన్న ధ్యాస అయినా లేకుండా ఏవో అక్కర్లేని అనవసర విషయాల్లో దొల్లుతూ తన సంగతి తాను ఆలోచించుకోకుండా, తను ఏది బంధిస్తోందో చూసుకోకుండా, ఏది తన్ను సదా రక్షిస్తోందో తెలుసుకోకుండా ఈ దేహం పట్టుకుని ఇదే సత్యం అనుకుని, ఈ లోకం పట్టుకుని అవే నిత్యాలనుకుని భ్రమించేటువంటి జీవుడు మరి ఎప్పటికీ అతడు జీవన్ముక్తి స్థితిని పొందుతాడు? ఒకవేళ ఏ పుణ్యం వల్లనో, భగవంతుడి అనుగ్రహం వల్ల, గురువు యొక్క దయ వల్ల, నాకు ఇంకో నిజమే బాబా ఇంత హీనంగా బ్రతుకుతున్నానా, దీనివల్ల పనే ఉంది, ఎంత దీన్ని పట్టుకుని తిరిగినా ఇది పోక తప్పదు కదా, మరి నేనేమైపోతాను అని ఈ బోధ విన్న తర్వాత ఆ జీవుడు ఉత్సాహంతో శ్రమిస్తాడు. అమ్మో ఇది కాదు, అసలు లోకంతో గాని ఇంద్రియాల విషయాలతో గాని కొంచెం కూడా నేను సంబంధం పెట్టుకోను, ఇన్నాళ్ళు పెట్టుకుంటే వచ్చింది ఏముంది, ఎవ్వరూ ఉద్ధరించేవారు లేరు అని తెలుసుకున్నాడు. ఇది కాదంటూ ఉత్సాహంతో శ్రమించి పొందదగిన జీవన్ముక్త దశ ఎలాంటిదండి? అలా ప్రయత్నం చేసి అటువంటి జీవన్ముక్త దశని ఆడు ఎలా పొందుతాడు? పొందితే ఎలా ఉంటుంది అది అంటే, స్వరూప విస్మృతి వల్ల జన్మించిన అహంకారము, నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోవడం వల్ల కలిగిన దేహం నేననే అహంకారము అంటే జీవుడు తిరిగి తన స్వరూపము తెలుసుకున్నాడంతే. వాడికి అదే సాధన, అంతకంటే ఏముంది? తెలియక తను తాను మర్చిపోయాడు గనక, ఇప్పుడు మర్చిపోయావంటే ఎవరు నమ్మరు. అదేంటండి నేను అన్నపూర్ణని నాకు తెలుసు కదా, నేను నన్ను మర్చిపోవడం ఏమిటి అంటాం కదా. నువ్వు అన్నపూర్ణ అని అనుకుంటున్నావు, కానీ అది నువ్వు అనుకోవడం వల్ల ఉన్నట్టు ఉందే గాని నువ్వు నేను అన్నపూర్ణని అని అనుకోకుండా కూడా ఉండగలవు. అలా ఎప్పుడు మనం ప్రయత్నం చెయ్యం. అప్పుడు ఆ ఉన్నదేదో అదే నీ నిజస్వరూపం అని గురువు బోధించినప్పుడు, మరి ఒకవేళ నిజంగా సాధకుడు తన స్వస్థితి కోసం ప్రయత్నం చేసి జీవన్ముక్తులు అవ్వాలి అంటే ఎలాగా అంటే, ఏముంది, నీ స్వరూపాన్ని మర్చిపోయావు, దానివల్ల జన్మించిన అహంకారం అనగా జీవుడు నిన్ను మర్చిపోవడం చేత ఈ దేహం నేననే భావన కలిగిన జీవుడు మళ్ళీ తిరిగి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. ఓహో ఇది నేను కాదు, ఇది నా చేత తెలియబడేది, ఇది నేనని అనుకోవడం వల్ల అయిపోయినట్లు అనిపిస్తోంది అంతే. నేను ఇది కాదు అని తెలుసుకుని నిలిచి ఉంటే చాలు. మనకి తెలుస్తోంది కానీ నిలిచి ఉండడం లేదు. అలా నిలిచి ఉంటే చాలు. అదే జీవన్ముక్త స్థితి. ఎలాగంటే భర్త మరణిస్తే 3 భార్యలు వైధవ్యాన్ని పొందుతారు కదా. దశరథుడు మరణించిన తర్వాత దశరథుడు 3 భార్యలు వైధవ్యాన్ని పొందారు, అయితే ఒకళ్ళు పొంది ఒకళ్ళు మానేశారా? 3 వైధవ్యాన్ని పొందుతారు కదా. అలాగే
కర్త నేను అనేటువంటి కర్త నశిస్తే ప్రారబ్ధము, ఆగామి, సంచితము అనే 3 విధాల కర్మలు నశిస్తాయి. ఎవరికి 3? నేను దేహాన్ని అన్నవాడికే కదా. ఎప్పుడు నేను దేహాన్ని అనే ఆ కర్త నశిస్తే ప్రారబ్ధము, ఆగామి, సంచితం అనే 3 విధాల కర్మలు నశిస్తాయి. ఒక్క దశరథుడు మరణిస్తే కౌసల్య, కైకేయి, సుమిత్ర 3 వైధవ్యాన్ని పొందారు కదా. అలాగే నేను కర్తని, నేను ఈ శరీరాన్ని అన్న అహంకార భావన పోయేసరికి జన్మలుగా ఉన్న ఆగామి సంచితాలు, ఇప్పటి ప్రారంభము కూడా పోతాయి. ఆగామి సంచితాలు మాత్రమే నశించి ప్రారంభం మాత్రం మిగులుతుందని చెప్తే అది భర్త మరణానంతరం 2 భార్యలే విధవలై ఒక భార్య మాత్రం సమూహంగా ఉంటుందని చెప్పినట్లు అవుతుంది కదా. ఏమీ ఉండవు. కాదండి, ఆగామి సంచితాలు పోతాయి, ప్రారంభం ఉంటుందంటే మరి శరీరం ఉంది కదా, ప్రారంభం ఉంటుందని అంటే ఎలా ఉంటుంది? ఉండదు. చూసేవాళ్ళు ఆ శరీరాన్ని బట్టి అలా అనుకుంటారే గాని కర్తృస్వభావన లేని స్వస్వరూపాన్ని పొందిన ఆ సృష్టికుడికి ఈ 3 ఉండవు. అంటే జ్ఞానులకి ప్రారంధం మాత్రమే మిగిలి ఉంటుంది అన్నది నిజం కాదు. చూసేవాడు దేహాత్మ బుద్ధితో ఉంటారు కనుక వాళ్ళకి అలా అనిపించవచ్చేమో గాని జ్ఞానులకి ప్రారంధం కూడా లేదు అని అర్థం. భర్త మరణించిన వెంటనే అతని అనేక భార్యలు ఎవరు వైధవ్యం పొందని వారుగా ఉండలేరు. వాడికి ఒక పెళ్ళ, పూర్వంలో అంతంతమంది పెళ్ళాలు ఉండేవారు భార్యలు. ఆ ఒక్క భర్త మరణించేసరికి ఎంతమంది భార్యలు అందరూ వైధవ్యాన్ని పొందుతారు. అలాగే కర్త తన సత్యజ్ఞానం చేత నాశనమైన తర్వాత కర్మత్రయాలు ఆ జ్ఞానికి లేనట్లే పోతాయి. ఏముంటాయి ఇక కర్త పోతే? కర్మత్రయం కూడా పోతుంది, కాలత్రయం పోతుంది, దేహత్రయం పోతుంది, అవస్థాత్రయం పోతుంది. ఒక్క నేను దేహానన్న భావన ఒక్కటి నశిస్తే సమస్తము నశిస్తాయి. ఉన్నది 40 అనుబంధం 36వ పద్యమే దీని భావం. ప్రారంధం వల్ల పుట్టిన ఈ శరీరం, ప్రారంధం వల్లే కదా మనకు శరీరం పుట్టింది. ప్రారంధ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. మరి అయితే జడ శరీర సంబంధాన్ని తెంపుకుని శరీరం కంటే భిన్నంగా ఉండే జీవన్ముక్తుడు ప్రారంధ కర్మఫలాన్ని దాటిన వాడే కదా. ఎవరికైనా సరే మామూలుగా దేహం నేననుకునే వారికి తప్పకుండా ప్రారంధ ఫలితం పొందక తప్పదు. అయితే ఈ జడమైన శరీరము నేను కాదు అని దీంతో సంబంధాన్ని తెంపుకొని ఈ శరీరము కంటే భిన్నమై చిస్వరూపమై ఉన్న ఈ జీవన్ముక్తుడు ప్రారంధ కర్మ ఫలాన్ని దాటేసిన వాడే కదా. ఆ శరీరం తాను కాదుగా, దానికి ఏదైనా రాని ఏదైనా పోని. ఈ దేహం ప్రారంధం వల్ల పుట్టింది కదా. మరి జ్ఞానం వల్ల ప్రారంధం నశిస్తుందని చెప్తే ప్రారంధాధీనమైన దేహం కూడా నశించాలి కదా స్వామి. ఈ దేహం ప్రారంధం వల్ల పుట్టిందన్నారండి, మరి జ్ఞానం వల్ల ప్రారంధం నశిస్తుంది అన్నారు. అలా నశించినప్పుడు ప్రారంధానికి ఆధీనమైన ఈ దేహం కూడా నశించాలి కదా. అంటే కానీ జ్ఞాని శరీరముతో తిరుగుతున్నాడు కదా స్వామి, అది ఎలాగా అని ప్రశ్నిస్తే స్థూల శరీరం రాలిపోకుండా ఇంకా ఉన్నదని తెలిసేది ఎవరికి? జ్ఞానిక లేక దాన్ని చూసే అజ్ఞానిక? నాకు ఒక శరీరం ఉన్నది అని దాన్ని వదిలేసిన వాడు అనుకోడు అసలు. అతనికి అసలు దేహం లేదు. కానీ దాన్ని చూసేవాడికి, ఆ దేహాన్ని చూసేవాడు ఆ దేహానికి ప్రారంభం ఉంది అని అనుకుంటున్నాడు. ఒక్కసారి పరిశీలించి చూడు. మరి ఈ స్థూల శరీరం రాలిపోకుండా ఇంకా ఉంది అని ఎవరంటున్నారు? జ్ఞాన లేకపోతే ఆ శరీరాన్ని చూస్తున్న అజ్ఞాన? ఒక్కసారి నీవే గ్రహించి న్యాయం చెప్పు. అజ్ఞానే అనుకుంటున్నాడు కానీ జ్ఞానం అనుకోవడం లేదుగా.
అనుకోవడం లేదుగా. అవునమ్మా. మరి అతనికి లేనట్లే కదా. అంచేత చిత్తుగా త్రాగి మత్తెక్కి కళ్ళు కానని వానికి తన ఒంటి మీద గుడ్డలున్నాయో లేదో తెలియదు కదా. అలాగే ఆకాశం వంటి తన చిస్వరూపాన్ని తెలుసుకున్న తన్మయుడై ఉన్న జ్ఞానికి కూడా తన శరీరం ఉందో లేదో తెలియదు. తాగి మత్తెక్కిన వాడికే వాడి శరీరం ఎలా ఉందో, ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేదో, చింపులి జుట్టుతో ఉన్నానో అన్న ఛాసే ఉండదు కదా. మరి ఇంకా శరీరం నేను కాదని వదిలేసిన వాడికి ఆ శరీరం ఉందో లేదో కూడా తెలియదు. అవునా? దీనికి కాసేపు మర్చిపోయిన వాడికే ఈ శరీరం ఉందో లేదో, అది ఎలా ఉందో అన్న సంగతి తెలియడం లేదే. అసలు శరీరాన్నే వదిలేశాడు ఆయన. అది ఉందో లేదో అన్న ఛాస ఇంకెందుకుంటుంది? ఉండదు అంటున్నారమ్మా. పైభావాన్ని భగవాను తమ అనుగ్రహ వాక్కులతో చెప్పిన విషయం అది. కళ్ళు తాగిన మైకల్లో కళ్ళు కనిపించిన వానికి తన ఒంటి మీద ధరించిన వస్త్రాన్ని గురించి తెలియదు కదూ. అలాగే ఆత్మని గ్రహించిన జ్ఞానికి అస్థిరమైన ఒక దేహం తనని చేరి ఉన్నా, పనులు ఆచరిస్తోన్నా ఆచరించకపోయినా దాని మీద ఏ ధ్యాస ఉండదు. మనమే లేచి క్షణం నుంచి శరీరం నేను ఇలా చేశా, నేను అలా చేశా, అలా చేస్తా, అది ఇది అనుకుంటూ ఈ శరీరానికి సేవలు చేసుకుంటూ, శరీరాన్ని రక్షించుకుంటూ, మళ్ళీ దీనికి సంబంధించిన అనేక అనేక విషయాలను సేకరించుకుంటూ, అక్కర్లేనివి కూడా సేకరించుకుంటూ, ఎటు తిరిగినా దేహంతో ముడివేసుకుని వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతడికి దేహము దాని వ్యవహారాల మీద, దాని క్రియల వల్ల వచ్చే ఫలితాల మీద ఆసక్తి అనురక్తి కలిగి తన దేహమై ఉంటాడు. కానీ అసలు ఆ దేహాన్నే వదిలేశాడు. ఇంకా ఆ దేహం ఎలా ఉంటే ఉంది? నిరహంకార స్వరూపులైన జీవన్ముక్తులు ప్రాణంతో దేహం ఉన్నట్లు కనపడతారు. చూసే వాళ్ళందరికీ కనపడుతూనే ఉంటారు. వారికి నేను దేహమన్న అహంకారం ఉండదు. అది కాలి బూడిదైన ఎర్రని పట్టుచీర నిజమైన వస్త్రం వల్లే కనపడుతూ ఉండడం లాంటిది. కాలి బూడిదైన ఒక చీర ఆకారంలోనే కనపడుతుంది. కానీ అక్కడ దానికి చీర లక్షణాలు ఏమైనా ఉంటాయా? అలా మడతలన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. ముట్టుకు చూడు, బూడిదగా ఉంటుంది. అలాగే కాలి బూడిదే. అలాగే నేను దేహముని అన్న భావన కాలి బూడిదైపోయింది. కాలిని చీర మడతలతో సహా ఆకారంతో కనపడుతున్నను దానికి ఏ విధంగానూ చీర అన్నది దానిలో లేదో, అలాగనే దేహం నేననేటువంటి భావన కాలి భస్మం అయిపోయినప్పుడు ఆ దేహము ఉన్నను ఆ కాలిన వస్త్రము వలె కనపడుతూ ఉండడంతో సమానం. అతడు దాని పట్ల ఏమీ లేదు. ఎవ్వరు దాన్ని ఏమన్నా తిట్టినా, కొట్టినా, పెట్టినా, పెట్టకపోయినా, అది పట్టు పరుపు మీద పడుకున్నా, కటికి రాయి మీద పడుకున్నా, తిన్నా, ఉన్నా, తినకపోయినా దాని వ్యవహారాలు దేనితోటి అతడికి ఏ విధమైనటువంటి అనుబంధము లేదు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి. అలాగే జ్ఞాని సహజ స్థితి జ్ఞానికే తెలుస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం లేని వారు జ్ఞాని యొక్క సహజ స్థితిని ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోలేరు. మరి సరికదా తప్పుగా అర్థం చేసుకుంటారు. పాము పాకుతోందమ్మా, దానికి కాళ్ళు ఉన్నాయా? కానీ ఎలా పాకుతోంది? దానికే తెలుసు దాని కాళ్ళు ఏమిటో. నిజంగా పడితే దాని పొలుసులే దాని కాళ్ళు, కానీ మనకు కనపడవుగా. అలాగే జ్ఞాని సహజ స్థితి జ్ఞానికే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం లేని వారు జ్ఞాని యొక్క సహజ స్థితిని ఉన్నట్లు తెలుసుకోలేరు. అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు. చేసుకుంటే మాత్రం ఆ జ్ఞానికి ఏం నష్టం? అహంకారం నశించి ఆత్మస్వరూప మౌన స్థితిలో నిలకడ చెంది, అహంకారం నశించిపోయింది. అహంకారం నశించుకోవడం అంటే ఏమిటి? నేను ఈ శరీరాన్ని, నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా నామము కలిగిన వాడిని, నేను ఫలానా కులము గలవాడిని,
ఇలాగ అనే ఏ భావాలు ఉండవు. ఏ భావం ఇంకా నేనుతో ఈ దేన్ని కలగలుపుకొని ఊడిపోయింది ఆ ముడి. మనకు ఊడిందా మరి? ఎవరైనా పిలిస్తే నేను వాడినండి అంటాను. నేనుకి తగిలించుకునే బ్రతుకుతున్నాను. నేను ఇలా చేశాను అంటాను. అన్ని తగిలింపులతోటే మనం బ్రతుకుతూ నేనుని మర్చిపోయి ఈ తగిలించుకున్నదే నేను అనుకునే భ్రమలో తిరుగుతున్నాం మనం. కానీ జ్ఞానియో ఏ తగిలింపులు లేకుండా ఉంటాడు. అహంకారం నశించి ఆత్మస్వరూప మౌన స్థితిలో నిలకడ చెందిన మహాదానంద మగ్నుడైన జ్ఞాని యొక్క అద్వైత బ్రహ్మానుభవాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అర్థం అవ్వదంతే. నీకు కూడా ఒక్కసారైనా ఆ దేహాన్ని విడిచి కొద్దిసేపైనా నువ్వు ఉండగలిగినప్పుడు ఓహో జ్ఞాని స్థితి ఇది అని కనీసం ఊహించగలుగుతాం మనం. శ్రీ భగవాను 1151 భావాన్ని ఈ శ్రీ భగవాన్ అనుగ్రహించిన ఈ వచనం ఉన్నది నలువది అనే గ్రంథంలో 31 పద్యమే ఇది. అహంకారం నశించి ఆత్మస్వరూప జ్ఞానం పొందిన జ్ఞానికి ఇక చేయవలసిన కార్యాలు ఏముంటాయి? నేను దేహాన్ని అన్న భావన పోయింది. వాడికి చేయడానికి పనులే ఉంటాయి. ఏమన్నా పనులుంటే పనులు చేయడానికి పరికరమైన శరీరం కావాలి. ఏం పనులు లేవుగా. పని లేనప్పుడు పరికరం ఎందుకు? తన స్వరూపం తప్ప అన్యంగా దేనిని చూడలేడు. వారి మహోన్నతమైన స్థితిని మనం ఎలా ఊహించుకోగలం? దేహం నేను అనుకున్న వాళ్ళు కనీసం ఊహలో కూడా తెలుసుకోలేరు అని జీవన్ముక్తుల యొక్క దివ్య స్థితిని గురించి అనేక విధాలుగా చక్కగా ఉపమానాలతో చక్కగా తెలియచేసి ఇంక ఇప్పుడు జ్ఞానులు అనే అంశాన్ని గురించి చెప్తున్నారమ్మా. జ్ఞానుని యొక్క గొప్పతనం మాటలకి అందదు. వారి స్థితి వారొక్కరికే తెలుస్తుంది. తానేమిటో తనకే తెలుసు. అంతే. జ్ఞాని ఆకాశం కంటే విశాలమైన వాడు, పర్వతం కంటే దృఢమైన వాడు. నీ దేహాత్మబుద్ధి నశిస్తే నీవు జ్ఞాని యొక్క గొప్పదనాన్ని బాగా తెలుసుకోగలుగుతావు. దేహం నేనన్న బుద్ధితో ఉన్న నువ్వు ఎప్పటికీ నీ అనంతమైనటువంటి ఆ సుదృఢమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ జ్ఞాని యొక్క స్థితి నువ్వు తెలుసుకోలేవు. నీకు కూడా నీ దేహాత్మ బుద్ధి కనుక నశిస్తే అప్పుడు నువ్వు కూడా జ్ఞాని యొక్క గొప్పతనాన్ని బాగా తెలుసుకోగలుగుతావు. అంటే ఒక జ్ఞాని స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నువ్వు జ్ఞాని అవ్వాలి. ఒక అజ్ఞాని జ్ఞానిని తెలుసుకోలేడు. లోకంలో అజ్ఞాని తెలుసుకోగలడు. అజ్ఞాని తెలుసుకోగలడు. వాడు ఎలా మాట్లాడుతున్నాడో దానికి రెట్టింపు వీడు కల్పించి, వీడు మాట్లాడదానికంటే వాడు కల్పించి, కథలుగా వాళ్ళే ఒక కల్పన కాబట్టి కల్పనలు చేయడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము ఉండదు. చక్కగా వ్యవహారం చేసేసుకోగలుగుతారు. కానీ ఆ అజ్ఞాని ఒక జ్ఞానిని గుర్తించలేడు. జ్ఞానిని గుర్తించాలంటే నువ్వు కూడా జ్ఞానివి కావాలి. అప్పుడే గుర్తించగలవు. తనకి ఎటువంటి రూపము లేకుండా సకల నామరూప జగత్తులను నిజంగా ఉన్నట్లు గోచరింపచేసే ఆత్మస్వరూపమైన సత్యజ్యోతిని బాగా వినండి అంశం. తనకేమో ఏ రూపము లేదమ్మా. ఆ జ్ఞానికి ఏ రూపము లేదు. ఆత్మస్వరూపానికి ఏ రూపము లేదు. అలా లేకుండానే సకల నామరూప జగత్తులను నిజముగా ఉన్నట్లుగా గోచరింపచేసే ఆ ఆత్మ ప్రకాశ స్వరూపమైన సత్యజ్ఞాన జ్యోతిని అది నేను అని ఎరిగినవాడు జ్ఞాని. నేను ఏ రూపము లేకుండా అన్ని రూపములను ప్రకాశింపచేసే సత్యజ్ఞాన జ్యోతిని అని తన్ను తాను తన స్వరూపమును అది నేనే అని ఎరిగిన జ్ఞాని
బ్రహ్మ విష్ణు శివలోకాలన్నిటికీ ప్రభువగునని తెలుసుకో. ఏం చేయాలి? ఇంకా చేయడానికి ఏం మిగిలింది? ఆత్మస్వరూపానికి నామరూపాలు ఏవీ లేవు. కానీ సకల నామరూపములను నిజంగా ఉన్నట్లు ప్రకాశింపచేసే జ్ఞాన స్వరూపమే తానై ఉన్నానని, తాను జ్ఞాన స్వరూపానని ఎరిగినవాడు జ్ఞాని. అట్టి జ్ఞాని బ్రహ్మ విష్ణు శివలోకాలన్నిటికీ కూడా ప్రభువు. ఆ జ్ఞాన ప్రకాశంలోనే సత్యలోకం గాని, విష్ణులోకం వైకుంఠం గాని, శివలోకం కైలాసం గాని, అదేదో మణిద్వీపం గాని, ఏదైనా సరే ఏది ఉండాలన్నా, ఉన్నట్టు తెలియాలన్నా సత్య జ్ఞాన ప్రకాశమైన నేను లేకపోతే ఏవీ లేవు. నా యందే అన్నీ ప్రకాశిస్తున్నాయి. నేను అఖండ ప్రకాశాన్ని అని తెలుసుకోవయ్యా అంటున్నారు. ఆత్మస్వరూప నిరతిశయ ఆనంద సాగర గర్భంలో ఉంటూ, ఆత్మస్వరూప నిరతిశయ ఆనంద సాగర గర్భంలో ఉంటూ, ఇచ్చిదచ్చిదని చెప్పడానికి వీలులేని ఆనంద సాగర గర్భంలో ఉంటూ, తురీయ స్థితిలో మగ్గి ఉండే జ్ఞాని ఇక లోకంలో ఏ కారణం చేతను త్రిపుటుల మోహంలో పడి దుఃఖించడు. త్రిపుటిలోకి వస్తాడా? ఇంకా అస్సలు మూడుగా తోచే అవస్థలు, దేహాలు, కాలాలు, దేహాలు, ఈ త్రిపుటిలోకి ఎందుకు చిక్కుతాడు? ఈ మూడిటికి దాటిపోయిన తురీయ అవస్థలో మగ్గి స్థిరపడిపోయి ఉన్నాడు. వాడికి ఇంక ఈ త్రిపుటులు నేను అని లేచొచ్చి నేనుని పట్టుకుని ఒక జాగ్రత్త అవస్థ, ఈ స్థూల శరీరమే నేను అనుకుంటూ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలైనటువంటి అవస్థల్లో ఆయా శరీరాలతో కలిసి ఆయా క్రియలు చేయవలసిన పనే ఉంది. ఎప్పుడూ త్రిపుట్ల వలలో పడి మోహంలో పడి దుఃఖించడు. ఆత్మస్వరూప అనుభవాన్ని ప్రమత్తులై జార విడిచి స్వప్నం వంటి ఈ జగత్తుని, దాన్ని తెలుసుకునే అహంకారమయ జీవితాన్ని జాగ్రత్త అనుకుని దాన్నే వాంఛించు పండితులు లౌకిక తెగలకు చెందుతారు. ఆత్మస్వరూపాన్ని, తన నిజస్వరూప ప్రకాశాన్ని జార విడుచుకున్నారు, మరిచిపోయారు. ఇక ఆ మరుపులో స్వప్నం వంటి ఈ జగత్తుని, దానిని తెలుసుకునే అహంకార మమకార అహంకారమయమైన జీవితాన్ని జాగ్రత్త అనుకుని అదే మెలకువ అనుకుని, ఇప్పుడు మనం మెలకువ అనుకుంటున్నాం తప్ప ఇది నిజమైన మెలకువ కాదు, ఇది కళ అని ఎవరైనా అనుకుంటున్నారేమిటి? ఎవరా అనుకోరమ్మా. కళ అంటే అది వేరే అనుకుంటాం. కానీ నీ స్వరూపాన్ని మరవడం వల్ల కలిగినటువంటి ఈ అహంకారమయ జీవితాన్ని జాగ్రత్త అనుకుని దానినే వాంఛించు పండితులు ఈ మెలకువలో తన చేత తెలియబడేవన్నీ ఇవి గొప్ప ఇలాగా అల్లాగా అని వాటినే కోరేటువంటి పండితులు ఎంత పండితులైనా వారు లౌకిక తెగలకి చెందిన వారే. అలా కాకుండా తనని, తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానులు ఈ తెగకి చెందిన వారు కాదు. వారికి సర్వకాల సర్వావస్థల యందు కాలంతో గాని, అవస్థలతో గాని, దేహాలతో గాని ఏ విధమైన సంబంధం లేకుండా నిర్వికారంగా ఆత్మస్వరూపమై ప్రకాశిస్తూ ఉంటారు. శాస్త్ర గ్రంథాల్ని ఎంతగా చదివి శోధించి విశ్లేషించినా, ఎన్నెన్ని శాస్త్ర గ్రంథాలు, మరి అన్ని రకాల గ్రంథాలు చదివి ఎంత పరిశీలన చేసి విశ్లేషించినా అవి నిన్ను నీలోనే బాగా విచారించి తెలుసుకో, శాస్త్రాల్లో విచారించి తెలుసుకోవడం కాదు, లోక విషయాలలో విచారించి తెలుసుకోవడం కాదు. ఈ కళ వంటి ఈ లోకంలో చేసే గొప్ప ఘనకార్యాలు ఎంతో గొప్పవనుకుని మోహంలో
పడిపోయి అలా ఉండడమే గొప్ప అని అనుకోవడం కాదయ్యా. అసలు ఇవన్నీ చేసే నువ్వెవరు అని నిన్ను నీలోనే బాగా విచారించి చూసుకో. బాగా విచారించి చూసుకో అంటున్నారంటే మరి నేనంటే వాణిని కదా, వాణి అంటే స్త్రీ కదా, ఆ స్త్రీ అంటే భార్య కదా, భార్య అంటే భర్త ఉంటాడు కదా, భర్త ఉంటే పిల్లలు ఉంటారు కదా, ఇల్లు వాకిళ్ళు ఆస్తులు పాస్తులు ఐశ్వర్యాలు బంధువులు మిత్రులు. ఓహ్, ఇంత బంధువు కోటితో కూడి ఉన్నవాడని నేను అనుకుంటున్నాం మనం, ప్రతి ఒక్కళ్ళంతే. అవునా? బాగా విచారిస్తే ఇవి అన్నీ నేను అని అనుకునే నేనెవరు అని విచారిస్తే నేను ఉన్నాను, ఇవి వాణిని తల్లని పిల్లని జల్లని అదని ఇదని నాకు తెలుస్తుంది. ఇది తెలుసుకుని నేను లేకపోతే ఇవేవి తెలియబడ్డం లేదు. కాబట్టి వీటిని తెలుసుకుని నేనెవరు అని గనుక నిన్ను నీలో నీవే విచారించి తెలుసుకుంటే, అది శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి. అద్దాన్ని ఎందుకు చూసుకుంటాం మనం? అందులో కనబడే ప్రతిబింబాన్ని బట్టి తమ ముఖాన్ని స్పష్టంగా చూసుకోవడానికే కదా. అవునా? అద్దంలో ఉన్న నీ ముఖమే సత్యం అనుకుంటావా? అనుకోవు. ఎందుకు అద్దంలో మనం మన ముఖాన్ని చూసుకుంటాము అంటే తన ప్రతిబింబాన్ని బట్టి తన ముఖాన్ని స్పష్టంగా చూసుకోవడానికి. అలాగే అద్దం అలంకారానికి పనికొస్తుంది. అద్దంలో తన ముఖాన్ని చూసుకోవడానికే గాని అద్దం యొక్క గొప్పదనాన్ని వర్ణించుకోవడానికా? ఆహా, అద్దమా అద్దమా ఎంత గొప్పదానివి, చక్కగా నా ముఖాన్ని చూపించావు కదా అని ఆ అద్దానికి పూజ చేస్తావా? కాదు కదా. నీ ముఖం దానిలో కనబడింది, అలా చూసుకోవడానికే అద్దం గాని ఈ అద్దంలో నా ముఖం అద్దం చూపెట్టేసింది కాబట్టి ఆ అద్దానికి పూజ చేయడానికా? కాదు. అలాగే ఈ గ్రంథాలు కూడా, గ్రంథాలు ఏమంటాయంటే నువ్వు బ్రహ్మ అనివి, నువ్వు ఇది కాదు. ఈ దేహము ఇంద్రియ మనోబుద్ధులు నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. నువ్వు జ్యోతి స్వరూపుడవే, తెలివి స్వరూపుడవై ప్రకాశిస్తూ ఉండేటువంటి అఖండ చైతన్యానివి. అట్టి నీ సన్నిధానంలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వల్ల తెలియబడే నానాత్వంతో కూడిన ఈ జగత్తు ప్రకాశిస్తున్నాయి. వీటన్నిటినీ ప్రకాశింపచేసే ఆ పరమ ప్రకాశానివి నువ్వు గాని ఇవేవి నువ్వు కాదు అని చెప్పగానే చెప్తాయి. అవే కదా శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు అవే కదా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అలా చెప్పగానే అది తాను అనుభవాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవడం అంటే ఇంకా ఈ శాస్త్రంలో ఏం చెప్పారు, ఆ శాస్త్రంలో ఇంకో రకంగా చెప్పారు, దానిలో ఇలా చెప్పారు, దీనిలో అలా చెప్పారు, శాస్త్రాలను పట్టుకుని తిరుగుతున్నావు. వేద శాస్త్రములు చదివిన గాని విద్యలెన్నియో నేర్చిన గాని నిశ్చలత్వము కుదరకపోతే ఆత్మనెరుగని అంధులమయ్యా. అవునా? ఎన్ని శాస్త్రాలు చదివితే ఏమిటి, ఏమని చెప్పారు, ఏ శాస్త్రంలోని ఏమనుంది? ఇవన్నీ నీతో తెలియబడేవే తప్ప నువ్వు ఇది కాదు. నీవు అఖండమైన జ్ఞాన ప్రకాశమైన పరబ్రహ్మానివి అని చెప్తున్నాయి. అలా చెప్పినప్పుడు దాన్ని నువ్వు గ్రహించి అనుభవానికి తెచ్చుకోవాలి. అవునా? అవును కదా, నా చేత కదా ఇవన్నీ తెలియబడుతున్నాయి. తెలియబడుతుందంటే నేను ప్రకాశమై ఉన్నాను కదా. ప్రకాశమైన నేను లేకపోతే నా చేత ప్రకాశింపబడే ఈ లోకము లేదు, ఏ లోకము కూడా. నేను ప్రకాశిస్తూ ఉండబట్టే అవి నాకు తెలియబడుతున్నాయి. కాబట్టి అన్నిటినీ ప్రకాశింపచేసే పరబ్రహ్మాన్ని నేను అని నిన్ను నువ్వే పరిశీలన చేసుకుని నువ్వు తెలుసుకోవాలి, అనుభవానికి తెచ్చుకోవాలి.
అంటే తనలో తాను అంతర్ముఖుడై విశ్లేషించుకోవాలన్నమాట. అవును కదా అని. అది గ్రంథ ప్రయోజనం. అది అందుకు ఆ గ్రంథాలు చేస్తున్న ప్రయోజనాలన్నీ అలా చేసి పొందాలి. ఆ చదివి బాగా కంఠస్థం బట్టి మళ్ళీ ఎవరికో ఇది అలాగా అది ఇలాగని చెప్పేస్తే ఏమిటి లాభం? ఇక్కడ శ్రీ భగవాన్ రచించిన నేను ఎవరు అనే గ్రంథంలోని భావాన్ని చూడండి, మీకే తెలుస్తుంది. తన్ను తెలుసుకోవలసిన వస్తువుగా వివరించే అర్థం వంటి శాస్త్రాలను అధ్యయనం చేసిన వారిలో తన్ను తెలుసుకోవలసిన వస్తువుగా నిన్ను నువ్వు తెలుసుకోవలసిన వాడవు. బాగా చిన్న సూక్ష్మమైన పెద్ద సూక్ష్మత ఉంది దీనిలో. తన్ను తాను తెలుసుకోవలసిన ఒక వస్తువు అని వివరించే అర్థం వంటి శాస్త్రాలను అధ్యయనం చేసిన వారిలో బ్రహ్మసూత్రాలు, మరల దానికి భాష్యాలు ఇత్యాదులు ఇంకా అలా పఠిస్తూనే ఉండేవారు. ఎందరో చెప్పలేం. బ్రహ్మసూత్రాలు చదువుతారు, వాటికి భాష్యాలు చదువుతారు, ఉపనిషత్తులు వాటి భాష్యాలు చదువుతారు. ఆ భాష్యాలు ఎవరెవరు రాశారు, ఫలానా ఈ భాష్యంలో ఇలా రాశారు, ఫలానా ఆయన ఆ భాష్యంలో అలా రాశారు అని అవన్నీ ఎన్నో ఎన్నో చదువుతారు. అలాంటి వారు ఎందరో లెక్కలేదు. ఆ శాస్త్రాలు బోధించినట్లు తమ ఆత్మ స్వభావాన్ని విచారించి తెలుసుకొని మోక్షం పొందేవారు చాలా కొద్ది మందే. అవి చదువుతారు, కానీ అవి ఏం బోధించాయి? ఈ బోధిస్తున్న బోధలన్నిటినీ చదివి దాని వివరణను గ్రహించి, ఇలా చదివి గ్రహించడానికి నీవు ఎవరివై ఉన్నావో చూడమని చెప్తుంటే నేనెవరినా ప్రశ్నించి నిలిస్తే తాను ఎవరో తాను ఏది కాదో దాన్ని పొందగలుగుతారు. అది చేయడం మానేసి ఎన్ని శాస్త్రాలు పఠిస్తే మాత్రం ఏముంది? అలాగ విచారించి తెలుసుకొని మోక్షం పొందేవారు మాత్రం చాలా కొద్ది మంది ఉంటారు. నిజానికి ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానులు వేరేనండి. ఆ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పే శాస్త్రాలు, ఆ శాస్త్ర పండితులు వేరు. ఆత్మజ్ఞాన్ని పొందిన జ్ఞానులు వేరు, అనేక శాస్త్రాలు చదివి వాటిని గురించి వివరించి చెప్పే పండితులు వేరు. కనుక అజ్ఞానబంధం తొలగి ముక్తి పొందగోరు వారు శాస్త్ర పండితుల్ని వదిలేసి, నిజంగా నీకు ముక్తి కావాలా, దేహం నేనన్న అజ్ఞానం నీకు తొలగిపోవాలా, అయితే శాస్త్ర పండితులు చెప్పిన వేదాంత బోధలన్నీ వినడం మానేసి శాస్త్రంలో సూటిగా నీకు చెప్పినటువంటి పరమాత్మ నిష్ఠలో ఉండే జ్ఞానుల వద్దకు వెళ్ళిపో. ఎప్పుడు తమ స్వరూప నిష్ఠలో ఉండే వారి దగ్గరికి వెళ్ళు. అక్కడ నువ్వేమి చెయ్యక్కర్లా, ఏమి చదవక్కర్లా, ఏది వినక్కర్లా, మరి సన్నిధానంలో ఉండంతే. ఎందుకంటే అక్కడ నేను అన్న అహంభావన లేని దివ్య జ్ఞాన ప్రకాశమే ఉంటుంది కనుక ఆ ప్రకాశ సన్నిధానంలో నేను ఈ దేహమును అన్న భావన దానికదే తొలగిపోతుంది. ఏ సద్వస్తువు తన దివ్య శక్తి చేత ఈ ప్రపంచాన్నంతా భరిస్తోందో ఆ పరమ వస్తువును తెలుసుకున్న జ్ఞాని ఉపదేశించే మాట అజ్ఞాన మోహ అంధకార వశమై చాలా కాలం దుఃఖిస్తున్న జీవులకి తరించడానికి తగిన ఆధారం అవుతుంది. ఏ సద్వస్తువు తన దివ్య శక్తి చేత ఈ ప్రపంచాన్నంతటినీ భరిస్తోందో ఆ పరమ వస్తువుని తెలుసుకున్న జ్ఞాని ఉపదేశించే మాటలు అజ్ఞాన మోహ అంధకార వశమై చాలా కాలం దేహం నేననే మోహంతో దుఃఖిస్తున్న జీవులకి తరించడానికి తగిన చక్కటి ఆధారం అవుతుంది. అటువంటి జ్ఞాని చెప్పిన మాట ఒక్కదానిని పట్టుకుంటే చాలు, అదే నిన్ను జన్మ జన్మల అజ్ఞాన బంధాల నుంచి అవలీలగా తొలగిస్తుంది అని చెప్తూ జ్ఞానులంటే ఏమిటి, ఎలా ఉంటారు అన్నదాన్ని వివరించి ఇప్పుడు జ్ఞానుల యొక్క కర్మలు. కర్మ చెయ్యకుండా ఉండుటే నిష్క్రియ. ఏ పని చేయకుండా ఉంటే నిష్క్రియుడు అంటారు కదూ. అదే జ్ఞాన అవధి అని తీర్మానించేస్తే
ఏ పని చెయ్యలేని కుష్ఠరోగి స్థితి కూడా మరి జ్ఞానావధియే అవుతుంది కదా. ఏ పని చేయలేకుండా ఉంటే చాలండి, అదే పరమజ్ఞానం అండి అని అన్నారనుకో, కాళ్ళు చేతులు రోగంతో తినివేయబడి ఏ పని చేయలేని స్థితిలో ఉన్న కుష్ఠరోగి కూడా ఆ పరమావధిని పొందినట్లే అవుతుంది కదూ. కానీ అది తప్పు. ఏ పని చెయ్యకపోతే జ్ఞాని అయిపోడు. చేసే కర్మల ఫలితాల మీద ఇష్టాలు లేకుండా, కర్తృత్వ భావం లేకుండా ఉండే ఉత్కృష్ట స్థితియే సరి అయిన జ్ఞానస్థితి అని తెలుసుకోవాలి. పనులు చేయకుండా ఉండిపోతే వాడు జ్ఞాని అయిపోతాడు అనుకోకండి. చేసే పనులు యొక్క ఫలితాల మీద ఇష్టము అనిష్టము లేకుండా, నేను చేస్తున్నానన్న భావన లేకుండా ఉండే ఉత్కృష్ట స్థితి ఏదైతే ఉన్నదో అదే జ్ఞాన స్థితి అని తెలుసుకో. అన్ని పనులు జరుగుతుంటాయి, దేని మీద నేను నాది అన్నటువంటి ఏ కర్తృత్వ భావన గాని ఇష్ట అయిష్ట భావాలు గాని లేకుండా నిర్వికారంగా పనిచేయబడుతుంది. అదే జ్ఞాని స్థితి. ఆలోచనలు లేని ఆత్మస్థితిలో ఇష్టాలు లేకపోతే ఆలోచనలే ఉంటాయమ్మా. ఆలోచన లేని ఆత్మస్థితిలో జీవించే జ్ఞానులకి ఆలోచించవలసిన ఏ తలంపు లేదు. ఏముంటుంది, ప్రకాశమే తానై ఉంటే. ఆత్మలో వారు పొందే మౌన అనుభవం ఒక్కటే, ఏం లేదు. అలా మౌన అనుభవం. మౌనం అనేసరికి కళ్ళు మూసేసి తీసుకోవాలనుకోకండి. కళ్ళు చూస్తోన్నా మెలకుగానే ఉన్నా తన నిజస్థితిలో సుస్థితుడై నేను నాది లేకుండా అంతరంగంలో ఆ మౌనంలో స్థిరపడి ఉండడమే. ఆ పరమస్థితిలో తనకు అన్యంగా ఒక్క వస్తువు ఉండదు. ఏముంటుంది మౌనంలో? ఒక్క వస్తువు ఉండదు కాబట్టి పొందవలసింది ఏమీ లేదు. ఏదో మన మనసులో ఈ వస్తువులు ఆ వస్తువులు అది ఇదని భావాలుంటే వాటిని పొందాలి, పొందడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఏ భావాలు లేనప్పుడు దేన్ని పొందాలి, ఏ ప్రయత్నం చేయాలి? కేవలము ఉన్నాను అన్న ఎరుకే తన నిజస్థితి అని గ్రహించి ఎటువంటి ఆలోచనలు లేకుండా తన ఆత్మస్థితిని కాంచిన జ్ఞానులు ఎలా ఉన్నాను, కేవలం నా నిజస్వరూపంతో దేని మీద ఆధారపడకుండా నాకు నేనే ప్రకాశిస్తున్నాను అని తన ఆత్మస్థితిని కాంచిన జ్ఞానులు గొప్ప గొప్ప కార్యాలలో నిమగ్నులైనా ఆ కార్యాలకి తామే కర్తని అని మాత్రం గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నా సరే నేనే చేస్తున్నా అని భావించరు. వారు అకర్తలే, కర్తృత్వము లేని వారే, చేసి చెయ్యని వారే. స్వధర్మమైన ఆత్మనిష్టలో ఉండి, మన ధర్మం ఏమిటి? నేనేదో అదిగా ఉండడం. ఇప్పుడు మనం పరధర్మాన్ని పట్టుకున్నాం. నేను కానిది నేనుగా ఉండడం అనేటువంటి పరధర్మంలో ఉన్న మనం స్వధర్మమైన ఆత్మనిష్టలో ఉండి సర్వాతీత సహిత స్థితి, సర్వాతీతమైనది సహజమైనటువంటి స్థితి, నేను ఉన్నాను అని నీకు తెలియడం సహజమా అసహజమా? నేనున్నాను నీకు తెలియడం సహజము, నేను దేహాన్ని అని తెలియడం అసహజం. ఇంతకాలము అసహజంలో అసహజమే సత్యమని జీవించాం. ఇప్పుడు ఏది సహజమో ఏది అసహజమో తెలిసింది. అప్పుడు ఏం జరుగుతుంది? స్వధర్మనిష్టలో ఉండి సర్వాతీత సహజ స్థితిని పొందిన జీవన్ముక్తులు దేహ ప్రారంధానుసారం కలిగిన బాహ్య జీవితంలో నియమనిష్టలను వదలక పాటించను వచ్చును. అటువంటి ఆత్మస్వరూపాన్ని పొందిన వారు బాహ్య జీవితంలో నియమనిష్టలతో కూడి ఉండవచ్చును, లేదా ఆ నియమాలు పూర్తిగా వదిలి ఉండవచ్చును. ఎలాగైనా ఉండని, నేను నియమనిష్టలతో ఉన్నాను, నాకేనిష్టం నానిస్తుందని వాడు అనుకోడు. నేను ఏ నియమనిష్టలు చేయడం లేదు, నేను భ్రష్టు పట్టేశాను అని కూడా అనుకోడు.
అనుకుంటే వాడు జ్ఞానం ఎలా అవుతాడు? కాబట్టి స్వధర్మమైన ఆత్మనిష్ఠలో నుండి సర్వాతీత సహజ స్థితిని పొందినటువంటి జీవన్ముక్తులు దేహ ప్రారంధానుసారం కలిగిన బాహ్య జీవితంలో నియమనిష్టల్ని వదలకుండా పాటించను వచ్చును, లేక ఆ నియమాన్ని పూర్తిగా వదిలివేయను వచ్చును. ఎలా చేసినా వారిలో ఆత్మ సౌందర్యమే తొణికిసలాడుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా ఏది దృష్టితో ఏదైనా చేసినా ఆ మహాశక్తి యొక్క ఆ చైతన్యమే చిప్పిల్లుతూ ఉంటుంది. చెయ్యకపోయినా చైతన్యమే ప్రకాశమై వారి నుంచి వెలువడుతూ ఉంటుంది. చేశాడని చేయలేదని మనం లోకంలో ఆహా ఇంత చేశాడు అంత గొప్ప, ఏమీ చేయలేదు వాడు వెధవా అని మనం అనుకుంటాం. కానీ జ్ఞాని స్థితిలో తన స్వరూపంలో ఎప్పుడు తన నిజస్వరూప ప్రకాశమే పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆత్మస్వరూపుడైనటువంటి జీవన్ముక్తుడు లోకంలో చూచేవారికి ఒక శరీరధారిగానే సంచరిస్తున్నట్టు కనిపిస్తాడు. ఆత్మస్వరూపుడైన జీవన్ముక్తుడు లోకంలో చూచే వాళ్ళందరికీ ఒక శరీరము ధరించిన వాడిలాగే మనం అందరం ఎలా ఉన్నామో అలాగే సంచరిస్తున్నట్లు కనిపించినా త్రిలోకాలను తన వశం చేసుకొని తన 3 పాదాలతో కొలిచిన త్రివిక్రముడైన వామనునిలాగా సచ్చిదాకాశములో 2 పాదాలతో సంచారం చేస్తూ ఉంటాడు. ఆత్మస్వరూపుడైన జీవన్ముక్తుడు లోకంలో చూచేవారికి ఒక శరీరాన్ని ధరించి మనకలాగే ఆయన సంచరిస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నా ఆయన త్రిలోకాలను తన వశం చేసుకొని 3 పాదాలతోటి కొలిచివేసిన త్రివిక్రముడైనటువంటి వామనుడిలాగా చిదాకాశంలో తన 2 పాదాలతో సంచరిస్తూ ఉంటాడు. నిరంతరం ఆ చిదాకాశంలోనే మగ్నుడైపోయి ఉంటాడు. శ్రోతృత్వము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము ఇవి జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదము, వాయువు, ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు. ఈ 10తో కూడినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో కలిసినవి కార్యకారణాలన్నమాట. అవి 10ను ఇవి 4ను కలిపి చేసేవి కార్యకారణాలు. కార్యకారణాల సంఘాతమైన ఒక వ్యక్తే సకల కార్యాలను చేసే కర్త. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కలిపి 10ను మనసు, బుద్ధి, చిత్తాహంకారము కలిపి 4ను 14. అవునా? ఇవే కార్యాలు, ఆ కార్యం చేయడానికి కారణాలును. ఈ కార్యకారణ సంఘాతమైన వాటితో కూడి ఒక వ్యక్తి సకల కార్యాలను చేసే కర్త. నేను చేస్తున్నాను అంటూ వాడు దేంతో చేస్తాడు? మనసుతోటి, బుద్ధితోటి, చిత్తంతో, అహంకారంతో, పంచ జ్ఞానేంద్రియాలతోటి, పంచ కర్మేంద్రియాలతో అనేటువంటి ఈ పరికరాలతో నేను అనేటువంటి ఒక కర్త ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నవాడవుతున్నాడు. అయితే మరి ఈ కర్త నేను ఇవి కాను, అవి కేవలం పరికరాలే, నేను అకర్తని అని తెలుసుకొని వాటిని త్రోసిపుచ్చి వాటితో ఎటువంటి సంబంధము లేని జ్ఞాని ఎన్ని కర్మలు చేసినట్లు ఇతరుల దృష్టికి తోచినా అతను నిజానికి ఏమీ చెయ్యని వాడు. అవి పరికరాలను గుర్తించట్లేదు. మనం పరికరాలతో చేరిపోయి ఇదే నేననుకుని నేను నాది అని వ్యవహారం చేసే ఈ కర్త తానెవరా అని పరిశీలించి చూస్తే ఇవి నాకు పరికరాలే గాని ఈ పరికరాలు నేను కాను, అట్టి నేను అకర్తను, నా వల్ల అవి కదిలి మెదులుతున్నాయి తప్ప నేను కదలడం లేదు, మెదలడం లేదు, నేనేమీ చేయడం లేదు. నా ప్రకాశంలోనే అవి చైతన్యాన్ని పొంది ఆ వ్యవహారాలు అలా చెయ్యబడుతున్నట్లు కనపడుతున్నాయి. అంతేగాని నేను అకర్తని అని తెలుసుకొని త్రోసిపుచ్చి వాటితో ఎటువంటి సంబంధము లేని జ్ఞాని ఎన్ని కర్మలు చేసినట్లు ఇతరుల దృష్టికి తోచినా
అతను నిజానికి ఏమీ చేయడం లేదు. ఏం చేస్తాడు సూర్యుడు? ఏమీ చేయడం లేదుగా. ప్రారంధానుసారం యాదృచ్ఛికంగా లభించిన దానితో తృప్తి చెందిన వారై, ద్వంద్వాలకు అతీతులై, అసూయ లేనివారై, జయాపజయాలలో సమభావంతో ఉంటూ శాంత మనస్కులై జీవులు కర్మల చేత బంధింపబడరు. ఈ శరీర ప్రారంభంలో ఏమున్నాయో అవి ఏది వచ్చినా సరే తృప్తితో ఉంటారు. ఎందుకంటే వారికి శరీరం కోసం ఆహారం, కానీ వారికి ఆహారం ఎందుకు? ఆహారం అంటే నోటితో తినేదే కాదు, విషయాలు కూడా. వాడు ద్వంద్వానికి అతీతులై ఉన్నారు. దేని పట్ల? మరి నేను అనేటువంటి స్వార్థం లేకపోతే ఇక ఈర్ష్య అసూయలు ఎందుకుంటాయమ్మా? అసూయ లేని వారే జయ అపజయాలలో సమభావంతో ఉంటూ, ఏదైనా అయినా అవ్వకపోయినా సమభావంతో ఉంటూ శాంత మనస్కులై ఉన్నటువంటి జ్ఞానులు కర్మల చేత ఎప్పుడూ బంధింపబడరు. ఏదైనా జరుగుతూ ఉంటుంది, అదంతే. ఒకటి జరిగిందంటే మన ఘనత కాదు, జరగకపోయినా అంతే. అనేక వాటి పట్ల ఏ విధమైన అహంకార మమకారాలు లేనప్పుడు అక్కడ ఈర్ష్య అసూయలు ఏమాత్రం ఉండవు. జయాపజయాలతో ఏ విధమైనటువంటి పొంగడాలు ఉండవు. శాంత మనస్కులై ఉంటాడు జ్ఞానుడు. జ్ఞానుడికి అజ్ఞానుడికి అదే తేడా. పదకొండు 1166 భావాన్ని శ్రీ భగవాను ఒకే ద్విపద బెంఫాలో రచించారు. ఇది దొరికిన దాంతో తృప్తిపడి అసూయ లేనివాడే ద్వంద్వాతీతుడే సమాధి స్థితుడైన జ్ఞాని కర్మల్ని ఆచరించినా బంధరహితుడే అవుతాడు. దొరికిన దాంతో తృప్తిపడి ఆ నిమిషానికి ఏదో అంతే దాంతో తృప్తిపడి, ఇది లేదే అది లేదే అని కాకుండా, ఆహా అది ఉంది ఇది ఉందని కాకుండా తృప్తిపడి, ఏ అసూయ లేక ద్వంద్వాతీతుడై సమాధినిష్ఠుడైన జ్ఞాని కర్మల్ని ఆచరించిన బంధరహితే అవుతాడు. కర్మలు చేస్తున్న కర్మలు నేను నాది ఆహా ఓహో అనేవి లేవు కాబట్టి అతనికి వాటి వల్ల ఏ బంధము ఉండదు అని చెప్తున్నారమ్మా. ఇక ఆత్మనిష్ట అన్న అంశాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. బాహ్య చిహ్నములను బట్టి జ్ఞానిని గుర్తించడానికి ప్రయత్నించేవారు అతని వద్ద ఏదీ చూడలేక వెందిరుగుతారు. బయట కనిపించే గుర్తులను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళారనుకో, వీళ్ళకి ఆ బయట గుర్తులే కనిపిస్తే వాళ్ళకి ఎలా ఉన్నాయి, వీళ్ళకి అలాగే ఉన్నాయి. అంచేత అతని దగ్గర దేన్ని చూడలేరు వాళ్ళు. తమ చర్మచక్షువులతో జ్ఞానిలోని అంతర్జ్యోతిని వారు ఎలా చూడగలరు? నీలో అంతర్జ్యోతి నువ్వు చూసుకుంటే ఆయనలోని అంతర్జ్యోతి నువ్వు చూడగలుగుతావు. నీవు నీ చర్మచక్షువులతో వెళితే నీ చర్మచక్షువులతో కనపడితే ఆయన దేహేంద్రియాలే. అతనిలోని అంతర్జ్యోతిని నువ్వు చూడలేవు కదా. జీవన్ముక్తుల మహిమని వారి సిద్ధులతో అంచనా వేయడం అతి తెలివి తక్కువతనం. జీవన్ముక్తుల యొక్క స్థితిని వారు చేసిన సిద్ధులతో అంచనా వేయడం, ఆయన ఈ సిద్ధి చేశారండి అంత గొప్పవారండి, ఆయన ఇంకా ఇంకా గొప్ప సిద్ధి చేశారని ఇంకో గొప్పవారండి అంచనా వేయడం తెలివి తక్కువతనం. వారిలో సిద్ధులున్నవారు సిద్ధులు లేనివారు అని రెండు రకాలుగా ఉంటారు. కొంతమందికి సిద్ధులుంటాయి, కొంతమందికి సిద్ధులు ఉండవు. కనుక సిద్ధులను చూసి ఆశ్చర్యపోయే పామరులు జీవన్ముక్తుల మహిమలను తెలుసుకోలేరు. ఎంతసేపు సిద్ధుల వైపుకు ఆకర్షింపబడే వాళ్ళు ఆ సిద్ధులను చూసి ఆశ్చర్యపోతూ ఆహా ఓహో అనుకుంటారు. కానీ ఏ సిద్ధులు లేకుండానే తమ స్వరూప సిద్ధిలో స్థితులైన వారి యొక్క దివ్య మహిమను వాళ్ళు గుర్తించలేరు. సర్వాతీత జ్ఞానస్థితిలో ఉండే జీవన్ముక్తుల నిజమైన మహిమని సర్వాతీతంగా ఉన్నారు. అన్నిటికీ అతీతమైన సత్యజ్ఞానమే తామై ఉన్నటువంటి జీవన్ముక్తుల నిజమైన మహిమని తమ అల్పబుద్ధితో తెలుసుకున్నామని విర్రవీగి
మాకు తెలుసు, మేము తెలుసుకున్నాం అని విర్రవీగి ఆ జ్ఞానులకు అనేక సిద్ధులను ఆపాదించేసి వారి మహోన్నత మహిమని కించపరిచే మూఢలతో నిండి ఉంది ఈ ప్రపంచం. అటువంటి సర్వాతీతమైనటువంటి జీవన్ముక్తి యొక్క మహిమని తమ అల్పబుద్ధితో మాకు తెలుసండి, ఆయన పలానా ఆయన అంటే మాకు తెలుసు బాబోయ్, చాలా గొప్పవాడండి, ఆ మహిమలు చేశాడు, ఈ మహిమలు చేశాడండి అని అంటూ ఉంటారు. ఆ జ్ఞానులకి అనేక సిద్ధులు కూడా వీళ్ళు ఆపాదించేసి మహోన్నత మహిమని, ఆయన దివ్యమైన స్వస్థితిలో స్థితుడై ఉన్న అనంతమై ప్రకాశిస్తున్న ఆయన దివ్య మహిమని కించపరిచే మూఢులతో నిండి ఉంది ఈ లోకం. వాళ్ళందరూ బాహ్యంగా కనపడేటువంటి ఏదో ఒక మహిమలు, అదంతా మరి ఆయన మహిమ కాకపోతే ఏమిటి, అందుకే అలా జరిగింది అంటారు. అలా ఆయన ఈ మహిమ చూపించాడు, ఆ మహిమ చూపించాడు అంటే ఆయన గొప్పవాడు అనుకుంటారే తప్ప ఈ మహిమలన్నిటికీ అతీతముగా తన స్వస్థితిలో తాను ఉండటికే మహాసిద్ధి అయిన పరమసిద్ధిని పొందిన వారి దివ్య స్థితిని లోకులెవ్వరూ గ్రహించలేరు. పరవస్తులే అయిన పరిపూర్ణ జ్ఞానుల సిద్ధులను చూసి వారి మహిమ నిర్ణయించడం ఇంటి పైకప్పులోని చిన్న రంధ్రం ద్వారా ప్రసరిస్తున్న కిరణాలలో ఒక కిరణకాంతిని పట్టుకొని కోటి ప్రబల సూర్యకాంతులను కొలిచినట్లుగా ఉంటుంది. ఆ పరమాత్మే అయిన ఆ పరిపూర్ణ జ్ఞానుల యొక్క సిద్ధులను చూసి వారి మహిమ నిర్ణయించడం ఎలా ఉంటుంది అంటే, ఇంటి పైకప్పులోని చిన్న రంధ్రం ద్వారా ప్రసరిస్తున్నటువంటి కిరణాలలో ఒక కాంతి కిరణాన్ని బట్టి కోటి ప్రబల సూర్యకాంతులను కొలిచినట్లుగా ఉంటుంది. ఈ ఒక్క కిరణాన్ని బట్టి కోటి కిరణాలను ఎలా కొలవగలవు, ఎలా తీసుకోగలవు? తెలుసుకోలేవు. అలాగే అఖండమైన పరిపూర్ణ జ్ఞానుల యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి వారి నుంచి అప్రయత్నంగా వెలువడిన చిన్న సిద్ధిని చూసి అదే గొప్పది అనుకోవడంలా ఉంటుంది. శరీరంతో సహా ఈ జగత్తంతా తానైన సచ్చిస్వరూపమే ఆత్మ అని అనుభవం చేసుకున్న జ్ఞాని ఈ శరీరంతో సహా, ఈ జగత్తంతా శరీరాలమయమే కదమ్మా, ఈ జగత్తంతా తానే అయినటువంటి అన్ని శరీరాలలోనూ సచ్చిత్ స్వరూపమై ప్రకాశిస్తున్న స్వరూపమే ఆత్మ అని అనుభవానికి చేసుకున్న జ్ఞాని ఈ శరీర జగత్తులలో ఏకమై జీవిస్తూ ఉంటాడు. తానే జగత్తు, తానే సర్వమును. శరీరంతో తాను బద్ధుడై ఉన్నట్లు కనపడతాడు మనకిలాగే, చూచేవారిని మోహవశులను కూడా చేస్తాడు. ఆ జీవన్ముక్తిని బాహ్య రూపాన్ని బట్టి ఎవరు వాణిని యథార్థంగా తెలుసుకోగలరు చెప్పు? ఆయన రూపాన్ని బట్టి ఆయన తెలుసుకోకూడదమ్మా. మనం లోకంలో రూపాలను బట్టి ఆ వ్యక్తులను తెలుసుకుంటాం. ఎందుకంటే మనం రూపమై ఉన్నాం కాబట్టి, రూపాతీతమైన స్థితిని మనం ఎరగం గనక, ఆయన రూపాతీతుడే ఉన్నాడు గనక ఆయన దివ్య స్థితిని మనము ఎరుగలేము. ఆత్మనిష్ట అటువంటిది. మరి నీవు ఆత్మనిష్ఠుని తెలుసుకోవాలంటే నువ్వు ఆత్మనిష్ఠుడిపై ఉండాలంతే. ఇక మౌనశక్తి స్వచ్ఛమైనది, జ్ఞానాన్నిచ్చేది, శబ్ద రూపంలో అన్ని అక్షరాలకి మూలమైనది. భావినండి, స్వచ్ఛమై ఉన్నది, జ్ఞానాన్ని ఇచ్చేది, శబ్ద రూపంలో అన్ని అక్షరాలకి మూలమైనది. అసమానమైన అక్షరం ఒక్కటి తానుగా నిరంతరం హృదయంలో ప్రకాశిస్తోంది. దాంతో పోల్చదగినటువంటిది మరేదీ లేని అక్షరమైన, నాశనము లేని ఒక అక్షరము తానుగా అక్కడ ప్రకాశిస్తోంది హృదయంలో. దానిని ఎవరు అక్షర రూపంలో వ్రాయగలరు చెప్పుము? ఆ నాశనము లేని అఖండ అక్షర స్వరూపము నీ హృదయంలో నీవుగా ప్రకాశిస్తుంది. దానిని అక్షరాల రూపంలో రాయి వీలవుతుందా? ఎలా రాస్తాం? మళ్ళీ శబ్ద రూపంలో
అన్ని అక్షరాలకి అదే మూలమైంది. అది లేకపోతే శబ్ద రూపంలో వెలువడి ఈ అక్షరాలన్నీ ఇలా వినబడాలి అంటే మళ్ళీ అదే ఉండాలి. అన్ని అక్షరాలకి అదే ఆధారమై ఉన్నా అది ఈ బయట కనబడే అక్షరాలు కాకుండా అక్షరమైన నాశనము లేని మీ చిత్ ప్రకాశమును. మరి అక్షర రూపంలో ఎవరు రాయగలరు? ఎలా రాయగలుగుతాం దాన్ని? దానికి భగవాన్ చెప్పిన ఒక శ్లోకం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అన్నపూర్ణ గుర్తుందా? హృదయకుహరం మధ్య కేవలం బ్రహ్మ మాత్రం కాదు, ఏకమక్షరం హృది నిరంతరం భాసతే స్వయం లిఖ్యతే కథం. ఏకము అక్షరము ఒక్కటే ఉన్నది, నాశనము లేనిది, హృదయంలో నిరంతరం ప్రకాశిస్తూనే ఉన్నది. అది ప్రకాశిస్తున్న దానిని ఎలా లిఖించగలము? అది లిఖించడానికి వీలు లేని అక్షర స్వరూపమే హృదయంలో నిరంతరము ప్రకాశిస్తున్న చిత్ స్వరూపము. అదే నేను. దానిని లిఖించుట ఎట్లు? ఒకసారి ఒక భక్తుడు భగవానునికి తన నోటు పుస్తకాన్ని ఇచ్చి వారి స్వహస్తాలతో ఏదైనా ఒక అక్షరం రాసి ఇవ్వమని ప్రార్థించాడు. భగవాన్ ఈ పద్యంలోని చివరి పంక్తులు రాసిచ్చారు. తర్వాత దానినే మళ్ళీ ఒక వెన్ఫాగా కూడా రచించారు. దాని భావము అక్షరము అంటే ఒక అక్షరమే. దాన్ని నోటు పుస్తకంలో రాసి ఇవ్వమని నువ్వు అడుగుతున్నావు. అవినాశి ఆ ఒక్క అక్షరం హృదయంలో నిరంతరం తానుగా నేను నేనంటూ చిద్రూపంగా ప్రకాశిస్తోంది కనుక దానిని ఎవరు అక్షర రూపంలో రాయగలరు? పిదప ఈ పద్యాన్ని సంస్కృతంలోనూ తెలుగులోనూ రచించారు. తదుపరి ఈ భావాన్ని మృగనాది గ్రంథంలో 1172వ వచనంగా రచించారు. ఇక్కడ తెలిపిన ఒకే అక్షరం అంటే ఆత్మస్వరూపమే, మౌనమే దాని నిజస్వరూపం. నేను నేను అనే అహంస్ఫురణ వెలుగు ఈ శబ్దాలకు ఆవల గోచరించేది. ఎటువంటి శబ్దమూ లేకుండా స్ఫురణ మాత్రంగానే గోచరించడం చేత అక్కడ ఏం శబ్దాలున్నాయి? నీ స్వరూప స్ఫురణలో ఏదైనా శబ్దాలున్నాయా? అది నాదానికి అతీతమై ఉన్నది. అందువల్ల భాషకది అందదు. అలాగే అది రూపానికి అతీతమై ఉన్నది. నేను అనే పరమతత్వ స్ఫురణ యొక్క ప్రకాశంగా తదుపరి పుట్టిన దాని శబ్ద రూపమే అది అక్కడ నేనుగా ప్రకాశిస్తూ తనకు తానే ప్రకాశిస్తూ ఉండగా దాని తరువాత పుట్టిందే ఓంకారనామం. అదే ప్రణవం. అయితే నేను అనే అది ఓంకార శబ్దానికి భావంగా గోచరించడం చేత భగవాన్ దాన్ని ఓంకార వాక్యార్థ ఉత్తమ సవైహీన నిన్నెవ్వరెరుగువారరుణాచల అని ఓం అనే శబ్దానికి మారు పేరు అహం. నేననేటువంటి ఆ స్వరస్వరూపమే తనకి తానే వెలుగుతున్న ఆ ప్రకాశమే ఓంకార నాదానికి ఆధారం. ఓంకార శబ్దానికి మారు పేరు అహం. నేను శబ్ద రూపాలు దాటిన స్ఫురణయే నీవు. ఈ శబ్దం లేదు, రూపం లేదు, కేవలం స్ఫురణ అంతే అని చెప్పారు. ఈ గ్రంథంలో 712, 713 వచనాలను కూడా ఇక్కడ మనం ఒక మారు చదువుకోవాలి. ఆత్మయే అది, ఆది వస్తువు అదే. ఆ తనకి తానే ప్రకాశిస్తున్న స్వయం ఉన్నాను అని ఉండేటువంటి ఆ స్వయం ప్రకాశమే ఆత్మ.
దాన్ని వ్రాయగలవారు ఎవరు? ఎక్కడ ఉండగలరు అని శ్రీ భగవాన్ ప్రశ్నిస్తున్నారు. తానుగా ప్రకాశిస్తున్న దానిని ఉన్నది ఉన్నట్లే తెలుసుకోవాలి తప్ప చెప్పడానికి గాని వ్రాయడానికి గాని వీలు లేదు. అది అలా ఉంది అని ఉన్నదాన్ని ఉన్నట్లు గ్రహించాలి తప్ప ఎలా చెప్తామయ్యా, ఎలా రాస్తాము? నోటు పుస్తకం ఇచ్చిన ఆ భక్తుని ద్వారా ఈ లోకానికి ఇటువంటి దివ్యమైన ఉపదేశాన్ని అందించారు శ్రీ భగవాన్. ఎలా ఎలా చెప్తాం? దాన్ని గ్రహించు అంతే. అంటే గ్రహించడంతో అయిపోతుంది. దాన్ని ఎలా రాస్తావు? గ్రహించడమే. చాలా స్పష్టమైనది, సత్యమైనది, అన్ని భాషలకు మూలమైన ఒక దేశ భాష ఏది అని అడిగితే చాలా స్పష్టమైంది, సత్యమైంది, అన్ని భాషలకి మూలమైన ఒక దేశంలో ఉన్న ఒక భాష ఏది అని ఒకరు అడిగారట. బోల్డ్ భాషలు ఉన్నాయండి, అన్నిట్లో ఏ భాష స్వచ్ఛమైంది, సత్యమైంది అంటారు అని ప్రశ్నిస్తే, మర్రి చెట్టు నీడన పరమాత్మ జ్ఞానమే రూపమై అవతరించిన ఆది గురువులు శ్రీ దక్షిణామూర్తి ఉపదేశించిన పరమ మౌనమే అటువంటి స్పష్టమైన సత్యమైన భాష అని చెప్పాలి. మౌనానికి మించిన స్వచ్ఛమైన స్పష్టమైన భాష మరేదీ లేదు. కానీ మౌనం మనకు అర్థం కాదు. ఎవరైనా అక్కడ ఏదో బోధ చెప్తున్నారు, మంచి స్వరూపం గురించిన బోధ చెప్తున్నారట అని వెళ్ళి కూర్చున్నామనుకో, ఎంతసేపు కూర్చున్నా ఆయన మాట్లాడు, ఏమీ చెప్పడం, అలా కూర్చొని ఉంటాడు. వినడానికి వెళ్ళిన వాళ్ళకి ఎంతసేపు వెయిట్ చేయగలరు? నిరాశ కలుగుతుంది కదా. ఏం చేత ఆయన చెప్పకుండానే చెప్పే మౌనం నువ్వు ఎరుగవు గనుక ఆ మౌన భాషను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇదే గనుక చెప్పక చెప్పేటువంటి ఆ మౌనాన్ని గనుక నీవు ఒక్కసారి అనుభవిస్తే ఆయన బోధిస్తున్న ఆ మౌన భాష నీకు అనుభవానికి వస్తుంది. లేకపోతే వినడానికి వెళ్ళిన వాళ్ళు చెప్పేవాడు ఏమి చెప్పకపోతే విసిగెత్తి వాళ్ళు తిరిగి వచ్చేస్తారంతే. ఎవరు వింటారు? నిజంగా స్వచ్ఛమైన భాష, స్పష్టమైన భాష, సత్యమైన భాష, భాషలకు మూలమైన మౌనమే అని చెప్పాలి. అనేక వ్యాఖ్యాన గ్రంథాలు కూడా వివరించలేని శ్రేష్టమైన ఆ బ్రహ్మస్వరూపం సద్గురువుల మౌనం ద్వారానే తేటతెల్లమవుతుంది. సద్గురువు మౌనంగా ఉండడం వల్లనే అది అనుభవానికి రావాలి తప్ప. కాబట్టి ఆ మహాగురువుల మౌన వ్యాఖ్యానమే చాలా శ్రేష్టమైన వ్యాఖ్యానం. కానీ ఆ మహాగురువుల మౌన వ్యాఖ్యానాన్ని గ్రహించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు మాత్రమే తన మూలమైన తన స్వరూపమును చేరుకోగలుగుతారు. లేనివారు లోకంలో చప్పులకి, శబ్దాలకి, మాటలకి, వాటి అర్థాలకి, వాటి మోహాలకి లోబడిపోయిన వారు మౌనాన్ని ఎట్లా గుర్తించగలరు? నిజము అని భ్రమింపచేసే ఈ శరీర లోకాదులు మనప్పుడు ఈ శరీరము, ఈ లోకము నిజమని కదా మనకి భ్రమ కలుగుతోంది. వీటి యొక్క ఉనికి మరణం వరకు ఉండే దేహాత్మ బుద్ధి అయిన మనస్సే ఆధారం. ఇది నిజమని ఈ శరీరము, ఈ లోకాలు మరణం వరకే ఎంతసేపు ఉంటాయి? ఈ శరీరం పుట్టి ఇవన్నీ సత్యాలు, నిత్యాలు, శాశ్వతాలు, నావి నీవి అనిపిస్తూ అనిపిస్తూ ఈ శరీరం మరణించితే పోతున్నాయి. అవునా? ఈ దేహాత్మ బుద్ధి అయిన మనస్సే దీనికి ఆధారం. ఈ మనస్సు ఇలా ఇలా చేసిస్తూ ఉంటుంది. మరి ఈ మనస్సు యొక్క ఉత్పత్తి లయాలకి హేతువైన దానికి ఈ మనస్సుకి ఆధారం ఏమిటి? ఈ మనస్సు యొక్క ఉత్పత్తి లయాలకి హేతువై దానికి ఆధారంగా ఉంటున్నది అదిగో ఆది వస్తువైన మౌనమే. ఆ మౌనంలో నుంచే పరమ శాంతమైన, ప్రకాశవంతమైన, ప్రజ్ఞాస్వరూపమైన
ఆ పరమ మౌనంలో నుంచే, మౌనం అంటే ఏదో చీకటి బిగిసిపోవడం కాదు, పరమ శాంతము, ప్రకాశవంతము అయినటువంటి ఆ మౌనంలో, ఆ మౌనమే ఇదిగో ఈ నేను అన్న తలంపు రూప జీవుడను మనసను. అది పుట్టడానికి దానిలో నుంచే, మౌనంలో నుంచే ఈ నేను అన్న చిన్న శబ్ద కిరణం పుట్టి అది అనేక అనేక శబ్దాలై తిరిగి 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 మళ్ళీ ఆ మౌనంలోనే లయిస్తుంది. కాబట్టి ఈ మనసు యొక్క ఉత్పత్తి లయాలకు హేతువై దానికి ఆధారంగా ఉంటున్నది ఆ సద్వస్తువైన ఆ మౌనమే. దానిలో నుంచి కదా వచ్చింది శబ్దం. నేను అన్న చిరు కిరణం వచ్చి అనేకమనేకమనేకమన్నట్లు తిరిగి 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 మళ్ళీ వదిలి ఆ మౌనంలోనే విలయమవుతుంది. అది ఎప్పుడు నేను అని అనడం మానేస్తుందో అప్పుడు ఆ అఖండ మౌనం ప్రకాశిస్తోంది. అదెప్పుడు నేను అని శబ్దంతో లెగుస్తుందో అనేకం భావించుకుని ఆ పరమ మౌనాన్ని కమ్మేసి ఈ అనేక రకాల శబ్దాలతో ఆ పరమ మౌనాన్ని కమ్మేసి అది లేనట్టు ఇదే ఉన్నట్టు భ్రాంతి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ అన్ని శబ్దాలు వదిలేసి నేను అన్న చిన్న శబ్దాన్ని కూడా వదిలేసిందో అప్పుడు నీ నిజస్వరూపమైన ఆ శాంతి స్వరూపమైన ఆ దివ్య మౌనం ప్రకాశించే అనుభవానికి వస్తుంది. కాబట్టి నిజమని భ్రమింపచేసే శరీర లోకాదుల యొక్క ఉనికికి మరణం వరకు ఉండే దేహాత్మ బుద్ధి అయిన మనసే ఆధారము. ఈ మనసు యొక్క ఉత్పత్తి లయాలకి హేతువై దానికి ఆధారంగా ఉంటున్నది ఆ ఆది వస్తువు అయిన మౌనమే. ఇప్పుడు మౌనం అంటే ఏంటో, ఆ ఆది వస్తువు ఏదో అది ఉండి ప్రకాశిస్తుంది. అనదు, అనుకోకుండా తనకు తానుగా ఉంది ప్రకాశిస్తోంది. శాంతమై ఉంది, ఆనందమై ఉంది, తేజమై ఉంది. అదే పరమ మౌనం. దానిలో నుంచే నేను అన్న చిరు తలంపు శబ్ద రూపంలో లేచింది. అది అనేకమై శబ్దాల పరంపరలో పడి దొర్లి మళ్ళీ అనేక శబ్దాలని వదిలేసి నేను అన్న శబ్దం తన మూలమైన పరమశాంతమైన ఆ ప్రకాశవంతమైన మౌనంలో లీనమవుతుంది. ప్రపంచం కనపడడానికి ఆధారం మనసు, ఆ మనసుకి ఆధారం మౌనమైన ఆత్మ. కనుక అవినాశియగు మౌనమే సకలానికి ఆధారము. అర్థమైంది కదమ్మా మౌనం అంటే ఏంటో. ఇంత పరమ పవిత్రమైన మౌనాన్ని ఇంత అవలీలగా అందిస్తున్నారు మనకి భగవాన్. అవునమ్మా.